హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వెంకట సాయి బ్రో, ఈ వీడియో అయితే నీకోసమే బ్రో. అలా అని చెప్పి ఉన్నవాళ్ళు చూడొద్దని కాదు, మీరు కూడా చూడండి. ఆ బ్రో కామెంట్ చేశాడు, అది కూడా 3-4 టైమ్స్ కామెంట్ చేశాడు, హాట్ ఐస్ మూవీ రివ్యూ కావాలని చెప్పి. నాకు ఏ సైట్లో దొరకలేదు భయ్య మూవీ. ఆ బ్రో అయితే మళ్ళీ చెప్పాడు, ఒక సైట్ పేరు అయితే అందులోకి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసి చూడడం అయితే జరిగింది. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే హాట్ ఐస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది బయట సైట్స్ లో అవైలబుల్ గా ఉంది, ఏ ఓటీటీలో కూడా లేదు భయ్య. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక హారర్ కామెడీ జనర్ అనమాట. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 37 minutes ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక సీరియల్ కిల్లర్ అయితే ఉంటాడనమాట. హాట్ ఐస్ కిల్లర్ అని అంటారు అతన్ని. తను కపుల్స్ అయితే టార్గెట్ చేసి చంపుతుంటాడు అనమాట. అలా మూవీలో ఉన్న మెయిన్ లీడ్ అయిన కపుల్ని అయితే టార్గెట్ చేసినప్పుడు దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళిద్దరు ఏం చేశారు అన్నదే హాట్ ఐస్ మూవీ స్టోరీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఏమైనా అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కావాలి అనుకుంటే కామెంట్ చేసి అడగండి భయ్య. విత్ ఓటీటీ మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ డిఫరెంట్ భయ్య. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ డిఫరెంట్ గా అయితే అనిపించింది, బాగుంది అనిపించింది. అలాగే కొంచెం చోట్ల డిసప్పాయింట్ కూడా అయ్యా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ కాన్సెప్ట్ బాగుంటుంది. అంటే సీరియల్ కిల్లర్స్ అన్న కాన్సెప్ట్ మనం ఎక్కువ చూడలేదని కాదు, చాలా చూసేసాం. బట్ ఇందులో కొంచెం టేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు హారర్ అండ్ కామెడీ జానర్స్ అయితే బ్యాలెన్స్ చేస్తారు. స్టోరీ మొత్తం కూడా వాటి మధ్యన నడుస్తూ ఉంటుంది. ఆ రెండింటిని కూడా చాలా బాగా బ్లెండ్ చేస్తారు అనమాట. మంచి హ్యూమర్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా భలే ఉంటాయి. సెల్ఫ్ అవేర్ అనమాట ఆ హ్యూమర్ అంతా కూడా. అండ్ కొంచెం డార్క్ కామెడీ కూడా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, కామెడీ అంటే ఏదో రెగ్యులర్ కామెడీ అయితే ఉండదు, కొంచెం డార్క్ కామెడీ ఉంటుంది. అండ్ ఆ హారర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి. మూవీ మొత్తంలో కూడా మీకు ఏదైనా స్టాండ్ అవుట్ అయ్యింది ఉంది అంటే కిల్లర్ ఎవరెవరినైతే చంపుతుంటాడో అదంతా కూడా చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఆ స్లాషర్ ఎపిసోడ్స్ అన్ని కూడా దానివల్ల మీరు కొంచెం ఇంట్రెస్ట్ గా చూడడం అయితే జరుగుద్ది. మూవీ అంతా కూడా ఆ చంపు కూడా అలా కిల్ సీక్వెన్సెస్ అండ్ అదంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగింది మూవీ మీద. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి, మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ కానీ. అండ్ ఒక సప్లోట్ అయితే ఉంటుంది అనమాట రొమాంటిక్ గా, దానికి కూడా బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. ఇలాంటి సీరియల్ కిల్లర్ మూవీస్ లో ప్లాట్స్ అన్నవి రెగ్యులర్ ప్లాట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మొత్తం కూడా మూవీ కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది, ఎక్కడ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే మంచి మంచి ట్విస్ట్లు ఆఫర్ చేయడం కట్ట అంతగా ఏం వర్కౌట్ అవ్వదు, గెస్ట్ చేయొచ్చు అన్నీ కూడా. అండ్ ఇన్కన్సిస్టెన్సీ అయితే ఎక్కువగా ఉంది. హారర్ ని కామెడీని ఆ బ్యాలెన్స్ చేయడం కోసం చాలా వరకు మిక్స్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ అక్కడక్కడ ఈ ఇన్కన్సిస్టెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది భయ్య. దానివల్ల కొంచెం దానికి కనెక్ట్ అవ్వలేరు, దీనికి కనెక్ట్ అవ్వలేరు కొన్ని ఎపిసోడ్స్ అయితే. బట్ ఉన్న మూవీలో అంతా కూడా మాక్సిమం వర్కౌట్ అయిందని చెప్పాలి. నేను బాగా డిసప్పాయింట్ అయింది వచ్చేసి క్లైమాక్స్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఓవర్ ఎక్స్టెండ్ అనిపించింది నాకు. మరీ ఓవర్ సెంటిమెంట్ చేస్తున్నారేంట్రా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్ గా రూత్లెస్ టోన్ అయితే ఉంటుంది, కానీ కొంచెం ఓవర్లీ సెంటిమెంట్ అయితే అనిపించింది. క్లైమాక్స్ పరంగా కొంచెం వర్కౌట్ అవ్వలేదు నాకు. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మంచి టైం పాస్ అవుద్ది, కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది భయ్య. మీకు చూద్దాం అనుకుంటే బయట ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది, లేదు మీకు కావాలి అనుకుంటే దొరకకపోతే చెప్పండి, కింద కామెంట్ చేసి చెప్తాను ఏ సైట్ అనేది. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. మీకు కనుక వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.